ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంటి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ మణికొండ పరిసరాల్లో నివాసం ఉంటున్న ఆయన ఇంటికి పోలీసులు రావడంతో అక్కడ ఆసక్తిని రేకెత్తిస్తుంది. రోహిత్ ఇంటి వద్ద పోలీసులకు ఆయన అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వీడియో తీస్తున్న రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. తాండూరు, వికారాబాద్ నుంచి 50 మంది పోలీసులు రావడంతో రోహిత్ రెడ్డి నివాసం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మణికొండలోని మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. వీళ్ళలో కొంతమంది డ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది రోహిత్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా అని ముందుగా సెక్యూరిటీని అడిగి తన ఇంట్లో ఉన్నాడా అని తెలుసుకొని ముందుగా డోర్ నాక్ చేయడము, వారి సిబ్బంది డోర్ ని ఓపెన్ చేసినటువంటి వెంటనే పోలీసులు లోపలికి వెళ్లి రోహిత్ రెడ్డి ఎక్కడున్నాడని వెతికి అతన్ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని తాండూరు పోలీస్ స్టేషన్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. అఫీషియల్ గా పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత అరెస్ట్ ని అఫీషియల్ గా చూపించేటువంటి అవకాశం ఉంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ తాండూరు మున్సిపల్ పోలింగ్ స్టేషన్ వద్ద రోహిత్ రెడ్డి పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్తూ ఉండగా పోలీసులతో వాగ్వాదం జరగడము, పోలీసులు రోహిత్ రెడ్డిని అనుమతించకపోవడంతో రోహిత్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా రోడ్లపైన బైఠాయించి ఎన్నికల కమిషన్ కి పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఆందోళన చేయడంతో ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డాడు, ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడు అంటూ కూడా రోహిత్ రెడ్డి పైన తాండూరు పోలీస్ స్టేషన్ లో కేసు నవ్వడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారంగా పోలీసులు అక్కడికి చేరుకొని పోలీసులు మరి కాసేపట్లో రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా తాండూరు తీసుకెళ్లేటువంటి అవకాశం కనబడతా ఉంది. రోహిత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా తీవ్రంగా పబ్లిక్ అంతా కూడా గ్యాదర్ చేయడము, ఏదైతే ఆ బార్డర్ లైన్ దాటి లోపలికి వచ్చి ఆందోళన వ్యక్తం చేయకూడదు అనేది అక్కడ ఎన్నికల కమిషన్ చెప్తా ఉందో అదంతా కూడా తను ఉల్లంఘించి చాలా మంది కార్యకర్తల్ని తీసుకుని వచ్చి కౌంటింగ్ సెంటర్ దగ్గర పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేయడంతో ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాలన్నీ పరిశీలించి ఎన్నికల కమిషన్ అంతా కూడా ప్రతిదీ క్షుణ్ణంగా దీన్ని పరిగణలోకి తీసుకుని రోహిత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఈ రోజు ఆదివారం రోహిత్ రెడ్డి ఇంట్లోనే ఉంటాడనే ఒక సమాచారంతో అక్కడికి చేరుకొని రోహిత్ రెడ్డిని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అతను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తాండూరు పోలీస్ స్టేషన్ తరలించేటువంటి ఛాన్స్ ఉంది. రోహిత్ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుంటున్నారు అనే ఒక విషయంతో భారీగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడానికి అక్కడికి చేరుకుంటా ఉన్నారు. సుమారు 50 మంది పోలీసులు వీరందరినీ అడ్డుకునేందుకు ముందస్తుగా అక్కడికి చేరుకొని అంతా కూడా కంట్రోల్ చేసి అతన్ని పీస్ఫుల్ గా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు సాగుతా ఉన్నాయి. కాబట్టి ముందుగా రోహిత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళగానే పోలీసులు అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు వారి స్టాఫ్ అంతా కూడా పోలీసులు ఎక్కడికక్కడ సెల్ ఫోన్లను అంతా కూడా తీసుకొని ఏది కూడా వీడియోలు బయటికి పోకుండా చిత్రీకరించకుండా వాళ్ళు ఆ వీడియోస్ బయటికి చేరకుండా మాత్రం వీరు కట్టడి చేస్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. రోహిత్ రెడ్డిని అఫీషియల్ గా అరెస్ట్ చేసి తాండూరు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సందీప్, ఏంటి రవితేజ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అంటే బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు? చాలా చోట్ల జరిగినటువంటి గొడవల విషయంలో ఇదంతా ఎన్నికల కమిషన్ పరిధిలో జరిగినటువంటి మానిటరింగ్ కాబట్టి ప్రతిదీ పరిశీలించిన తర్వాత ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే పోలీసులు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు తాండూరు మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగేటువంటి సమయంలో అక్కడ రోహిత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగడము, రోహిత్ రెడ్డి పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా తను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు అంటూ కూడా పోలీసులు దాన్ని వ్యతిరేకించి రోహిత్ రెడ్డిని అనుమతించకపోవడంతో మాత్రం రోహిత్ రెడ్డి తన వర్గంతో పాటు తన అనుచరుల బృందం అంతా కూడా ఆ రోజు రోడ్డు పైన బైఠాయించి హంగామా క్రియేట్ చేయడంతో ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డాడు అంటూ మాత్రం రోహిత్ రెడ్డి పైన ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ మణికొండలో నివాసం ఉంటున్నాడు కాబట్టి అతను ప్రశ్నించేందుకు పోలీసులు ఇక్కడికి చేరుకోవడము, కొంత స్టాఫ్ మధ్య పోలీసుల మధ్య వాగ్వాదం జరగడము, ఇమీడియట్ గా పోలీసులు డోర్ నాక్ చేసి లోపలికి వెళ్లి రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే సాగుతా ఉన్నాయి. అక్కడ స్టాఫ్ కూడా రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఏం జరుగుతుందన్న ఒక టెన్షన్ మాత్రం నెలకొంది. రోహిత్ రెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అవ్వబోతా ఉన్న ఒక విషయం తర్వాత బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అలర్ట్ అయ్యి కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఇంకొంతమంది నేరుగా రోహిత్ రెడ్డి ఇంటికి చేరుకొని అతనికి మద్దతు తెలియజేసేటువంటి అవకాశం కనబడతా ఉంది.
ఈ రోహిత్ రెడ్డి అరెస్ట్ కొంత రాజకీయపరమైనటువంటి వేడిని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేపు మేయర్లు, ఈ మున్సిపాలిటీకి చెందినటువంటి చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నుకునేటువంటి 16న ఈ అంశం ఇప్పుడు పెండింగ్ లో ఉంది. కాబట్టి ఈ ఎన్నిక సందర్భంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారంటే మాత్రం అక్కడక్కడ కొన్ని గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో చాలా పీస్ఫుల్ గా సాగినట్టుగా ఎన్నికల కమిషన్, పోలీసులు తెలియజేశారు. కానీ రోహిత్ రెడ్డి అరెస్ట్ తర్వాత కొంత పరిణామాలు మారేటువంటి అవకాశం ఉంది. సందీప్, అంటే ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు? ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టులో ఎప్పుడు ప్రవేశపెట్టే అవకాశం ఉంది? ఎన్నికల కమిషన్ అక్కడ క్షుణ్ణంగా పరిశీలించి అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారులు అక్కడ ఏం జరుగుతుందన్న ఒక ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు పోలీసులు తెలియజేస్తా ఉన్నారు. ఈ తాండూరు మున్సిపాలిటీ పోలింగ్ స్టేషన్ వద్ద రోహిత్ రెడ్డి అనుచరుల బృందం ఎందుకు ఈ హడావిడి చేశారు, ఎందుకు ఓటర్లని డిస్టర్బ్ చేశారు, ఎందుకు ఇంత రోడ్లపైన కూర్చొని ధర్నా, నిరసన, హంగామా చేయాల్సి వచ్చిందనే దానిపై కూడా ఎన్నికల కమిషన్ పూర్తిగా పోలీసులను డ్యూటీలో ఉన్నటువంటి వారిని అడగడంతో దాంట్లో పోలీసులు పూర్తి స్థాయిలో రిపోర్టు, ఆ సీసీటీవీ ఫుటేజ్, ఆ వీడియోలు కూడా అందజేయడంతో ఇమీడియట్ గా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పైన, తన అనుచరుల పైన ఎవరైతే ఓటర్లను డిస్టర్బ్ చేసి ఈ పోలింగ్ స్టేషన్ సమీపంలో ఆందోళన వ్యక్తం చేసి ఈ ఉల్లంఘనకు పాల్పడ్డారో వాళ్ళందరిపై కూడా కేసు నమోదు చేయండి అంటూ కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేసి కేసు విచారణలో భాగంగా విచారించేందుకు ఈ రోజు మణికొండలో ఉన్నటువంటి రోహిత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. రోహిత్ రెడ్డిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని అతను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అతనికి 41 సిఆర్పిసి నోటీసులు అందజేసి అరెస్ట్ లో భాగంగా అతను ఇక్కడి నుంచి కూడా తాండూరు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే స్టాఫ్ అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎన్నికల కమిషన్ లో ఎవరైనా ఓటర్లను డిస్టర్బ్ చేసి అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఇది ఎన్నికల కమిషన్ సీరియస్ గా పరిగణలోకి తీసుకొని చట్టపరంగా వాళ్ళని శిక్షించండి అంటూ మాత్రం గతంలో నుంచి ఈ ఆదేశాలు ఉన్నాయి, ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారంగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతన్ని విచారణ చేపడతా ఉన్నారు. ఏ క్షణంలో నేను అదుపులోకి తీసుకొని రోహిత్ రెడ్డిని తాండూరుకి తరలించేటువంటి అవకాశం ఉంది. ఇది 7 ఏళ్లకు పైగా శిక్ష ఉన్నటువంటి సెక్షన్స్ కాబట్టి వీటన్నిటిపైన ఈ రోజు పోలీసులు అతను అదుపులోకి తీసుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.